కంది పంటలో మనం విత్తన శుద్ధి ఎండు తెగులు కంది పంటలో సాధారణంగా ఎండు తెగులు తర్వాత మొలక కుళ్ళు తెగులు ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. వీటికి ఎండు తెగులు మామూలుగా పూత దశ నుండి చివరి దశ వరకు పంటను ఆశిస్తూ ఉంటుంది. కావున మనం మొదట్లోనే అంకురించేటప్పుడే మనం ఈ ఎండు తెగులను నివారించినట్లయితే విత్తన శుద్ధి ద్వారా మనం నివారించుకోవచ్చు. ఈ విత్తన శుద్ధి కార్బండిజం 3 గ్రాములు లేదా క్యాప్టాన్ 3 గ్రాములు విత్తన శుద్ధి చేసుకొని పొడి మందును కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. కొంతవరకు ఆరిన తర్వాత దీన్ని మళ్ళీ మనము ట్రైకోడర్మా విరిడి అని జీవ శిలీంద్ర నాశినితో కూడా ఇది 10 గ్రాములు 1 కిలో విత్తనానికి చొప్పున మనం కలుపుకొని తరువాత మనం ఆరబెట్టుకున్న తర్వాత ఈ శిలీంద్ర నాశిని తీసుకున్న తర్వాత ఆరబెట్టుకుని మనం విత్తుకోవచ్చు. ఇంతే కాకుండా మనము రైజోబియం అనే కల్చర్ను కూడా మనం ఇది నత్రజని గాలిలో ఉండే నత్రజని స్థిరీకరించే మందు కూడా మనం విత్తన శుద్ధిగా వాడుకోవచ్చు. ఈ కీటకనాశిని తర్వాత శిలీంద్రనాశిని మందులు జీవ శిలీంద్రనాశిని మందులుతో చేసుకున్న తర్వాత ఆరబెట్టుకున్న తర్వాత మనం రైజోబియం కల్చర్ని పట్టించి ఆరబెట్టుకుని నీడలో ఆరబెట్టుకుని తర్వాత విత్తుకోవాలి. మనకి పెసర మరియు మినుము పంటల్లో ఈ విత్తన శుద్ధి చేసే విధానం ఎలా ఉండాలి అంటారు? అపరాలలో ముఖ్యంగా పెసర మినుములో ఎక్కువగా తెగుళ్లతో పాటు ఈ కాండం కుళ్ళు తెగులు మొలక కుళ్ళు తెగులుతో పాటు మనకు వైరస్ తెగుళ్ళు కూడా ఆశిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పళ్ళాకు తెగులు ఎక్కువగా వస్తుంది. ఈ పళ్ళాకు తెగులుకి రసం పీల్చే పురుగుల నివారణకి మనకు శిలీంద్ర నాశినులతో పాటు మనము కీటకనాశినులు కూడా విత్తన శుద్ధి చేసుకోవడం ఎంతైనా అవసరం ఉంది. మనం 45 రోజుల వరకు ఈ కీటకనాశిని ఈ చీడపీడల నుండి పంటను రక్షించుకోవచ్చు.